నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన పైన బీఆర్ఎస్ ఒక చార్జ్ షీట్‌ని విడుదల చేయడం జరిగింది. అసలు ఎందుకు అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలు గావచ్చు, ప్రభుత్వ పాలసీలు గావచ్చు, వీటన్నిటిపైన బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేస్తా ఉంది. సో, ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు ఇవాళ ఈ అంశాలన్నిటిని మీరందరూ గూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పాలన గావచ్చు అంటే ఎందుకు? దేనికోసం? అంటే ఈ గత సంవత్సర కాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. హ్మ్. రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి వరకు. హ్మ్. ఈ సంవత్సర కాలంలో ఎందుకంటే ఎవ్వరూ డెడ్ లైన్ పెట్టలేదు. హ్మ్. రేవంత్ రెడ్డి తనకు తానుగా డెడ్ లైన్ పెట్టుకొని హ్మ్. రుణమాఫీ డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పిండు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. 13 విషయాలు ఉన్నాయి. హ్మ్. ఇవి ఏవి కూడా ఈ సంవత్సర కాలం అంటే ప్రభుత్వాన్ని కొలమానం చేయడానికి లేకుంటే ప్రభుత్వాన్ని ఒక అసెస్మెంట్ చేయడానికి సంవత్సర కాలం అనేటువంటిది చాలా పెద్ద కాలం. కానీ ఈ 365 రోజుల్లో కూడా చెప్పిన 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఏది సంపూర్ణంగా అమలు కాలేదు. అదొక్కటే కాదు, 7వది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేటువంటి హామీ ఇచ్చాడు. శాంతి భద్రతలు కాపాడుతామన్నాడు. ఈ సంవత్సర కాలంలో మీరు శాంతి భద్రతల పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ఏదైనా చిన్న ఆందోళన చేసినా రోడ్డు మీదకి రాకుండా హౌస్ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా సైనికులందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీసు వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే మూడవది అసలు తెలంగాణ చాలా హింసతో తల్లడిల్లింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రతి గ్రామం ఒక వల్లకాడుగా మారింది. ఏ యువకుడు కూడా గ్రామాల్లో ఉండకుండా ఇతర ప్రాంతాలకు పారిపోయేటువంటి ఒక పాలన, హింసాత్మక పాలన కాంగ్రెస్ పరిపాలనలో కొనసాగింది. ఎన్కౌంటర్లు, అరెస్టులు, కిడ్నాపులు, లాఠీ చార్జులు, జైళ్ళు, ఇటువంటి దాన్ని గత 10 ఏళ్ల కాలంలో ఒక శాంతి భద్రతల సమస్యను సరైనటువంటి రీతిలో పరిష్కరించి తెలంగాణ పల్లెలలో యువకులు సరైనటువంటి నిద్ర చేసేటువంటి అవకాశం, వ్యవసాయం స్వేచ్ఛగా చేసుకునేటువంటి అవకాశం ఈ 10 నెలల కాలం జరిగింది. కానీ మళ్ళీ చూస్తూ ఉన్నాం, మళ్ళీ ఇవాళ ఎన్కౌంటర్లు ప్రారంభమైనాయి. తెలంగాణ ఎన్కౌంటర్లతో తల్లడిల్లింది. వేలాది మంది యువకులు తమ ప్రాణాలని ఈ రక్తం ఈ తెలంగాణను రక్తంతో తడిపిండ్రు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొన్నటి వరకు కూడా. మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక ఇలా 12 నెలల్లో 16 ఎన్కౌంటర్లు అయినాయి. అంటే తెలంగాణలో మళ్ళీ అల్లకల్లోలం జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పల్లెలలో మళ్ళీ ప్రశాంతత పోతా ఉంది. ఇది శాంతి భద్రతల పరిస్థితి. ఇక మిగతా ఏ పరిస్థితి, ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైన పరిస్థితి చూస్తే, ఉద్యోగులకి మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే కరువు భత్యాలన్నీ కూడా చెల్లిస్తామన్నాడు. కరువు భత్యం లేదు. పీఆర్సీ 6 నెలల్లో చేస్తామన్నాడు. 1 సంవత్సర కాలం ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. 31 మార్చి 24 నుండి ఈ రోజు వరకు 7,646 మంది ఉద్యోగులు రిటైర్ అయినారు. ప్రతి నెల రిటైర్ అయినటువంటి ఉద్యోగులు 61 సంవత్సరాలు దాటినాక 3,500 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. ఏ ఉద్యోగికి కూడా ఇవాళ రిటైర్ అయిపోతే కనీసం పాలేరు మా ఉద్యోగం మానేస్తారు అంటే భూస్వామ్య కాలంలోనూ ఫ్యూడలిజం కాలంలోనూ గొంగడి కట్టె తెచ్చి ఇచ్చి ఇంటికి పంపేటోళ్ళు. కానీ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగికి ₹1 కూడా ఇవ్వకుండా ఇలా రిటైర్మెంట్ చేసి వాళ్ళ ఘోషబుచ్చుకుంటున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మొత్తంగా చూస్తే ఈ ఏడాది కాలంగా శాంతి భద్రత, ఇక రైతుల సంగతి చెప్పనక్కర్లేదు. మేము కౌలు రైతులకు ఇస్తామన్నారు, తర్వాత రైతు భరోసా అన్నారు, రైతు భరోసాకు దిక్కు లేదు. ఇవన్నీ కూడా టోటల్గా ఈ సంవత్సర కాలంగా చూస్తే అన్ని వైఫల్యాలు తప్ప ఒక్క విజయగాథ లేవు. భారతదేశంలోనే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు వస్తాయి. వచ్చిన సంవత్సర కాలం ఏ పాలకులైనా ప్రజలతో కొద్దిగా మంచుకుందాం, ప్రజల మెప్పు పొందుదాం, ప్రజలకి ఈ ప్రభుత్వం మీద ఒక పాజిటివ్ ట్రెండ్ను తీసుకొద్దామనేటువంటి కలలు అంటారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలోనే మొదటిసారి నెగిటివ్ ట్రెండ్తో ప్రారంభమైంది. నెగిటివ్ ట్రెండ్తో ఇవాళ ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ ఉన్నారు. ఇప్పుడే మాకు GAD నుంచి కూడా నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఉద్యమకారులుగా మీరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ NGO సంఘం మాజీ అధ్యక్షునిగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఉద్యమకారులకు ఇన్విటేషన్స్ పంపించడం. కానీ దీని వెనక ఉన్నటువంటి ఏంది కథ? ఇవాళ తెలంగాణ తల్లిని ఆ రోజు ఎందుకు తెచ్చుకున్నాం? ఒక ప్రత్యామ్నాయం. ఆ రోజు ఉన్నటువంటి
తెలుగు తల్లికి ప్రత్యామ్నాయం తెలంగాణ తల్లి అని పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోజు మా మీద ఆధిపత్యం మొదలైంది, భాష మీద దాడి మొదలైంది, ఇక్కడ సాంస్కృతిక వారసత్వాల మీద దాడి జరిగింది. వీటన్నిటికీ ఒక ప్రత్యామ్నాయంగా తెలుగు తల్లిని తెచ్చి అది ప్రజలే ఆ రోజు ఒక రూపంగా తీసుకొచ్చి అలా తెలంగాణ తల్లి అనేటువంటిది తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఒక దేవతలాగా ఉండేటువంటి విధంగా ఆ రోజు పెట్టారు. ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు? అందులో బతుకమ్మ మాయం చేసిరు, ఆఖరకు అభయస్థం పెట్టి ఇలా చూపించి మీ పార్టీ తల్లిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఉద్యమకారులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఉద్యమకారులందరి ఆత్మ తల్లడిల్లుతూ ఉన్నది. ఇదే కోదండరామ్ గారు మా జేఏసీ చైర్మన్గా, నేను జేఏసీ కన్వీనర్గా 10 ఏళ్ల పాటు అందరం కూడా కలిసి పనిచేసాం. కోదండరామ్ గారే ప్రతి పల్లె తిరిగి తెలంగాణ తల్లుల్ని ఆవిష్కరించాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నటువంటి తెలంగాణ తల్లి పట్ల కోదండరామ్ వైఖరి చాలా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే కోదండరామ్ గారు మొదటి నుంచి కూడా ప్రజాపక్షపాతిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇవాళ అందరూ కూడా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా తెలంగాణ తల్లి విగ్రహం మీద మీ వైఖరి ఏంది? ఎన్కౌంటర్ల మీద మీ వైఖరి ఏంటి? శాంతి భద్రతల పరిస్థితి మీద మీ వైఖరి ఏంటి? గురుకులాల పాఠశాలలో ఇలా 50 మంది చనిపోయినరు, మీ వైఖరి ఏంది? ఈ వైఖరిలు ఏవి చెప్పకుండా ఈ ప్రభుత్వానికి నేను డిస్టింక్షన్ మార్కులు ఇస్తున్నాను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మేధావులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఆలోచించి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉండొచ్చు, ఆ తప్పులకు సంబంధించి మీరు ఆ రోజు అనేక విషయాలు మాట్లాడినరు, ఎన్నడూ కూడా మీ మీద మేము అటువంటి వైఖరి ప్రదర్శించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని ప్రజలకు చెప్పండి, ఒక మేధావులాగా వ్యవహరించండి అని నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండవది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా ప్రజలు లెక్కలేసుకుంటా ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు ఛార్జ్ షీట్ పెట్టిండ్రు, నిన్న మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చి తమ కళ్ళీళ్లను తమ కష్టాలని చెప్పుకుంటారు. కారణం ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల కష్టాల కన్నీళ్ళ వెంట ఉంటుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ సుశిక్షితులైనటువంటి సైనికులుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలని, నిర్బంధాలని తీవ్రంగా ప్రతిఘటిస్తాం, ప్రజల్లోకి పోతాం. ఇవాళ ఏమనంటే హౌస్ అరెస్ట్లు చేసి మా ఎమ్మెల్యేల మీద కేసులు, రకరకాల కేసులు పెడతా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎందుకంటే ఒక సుదీర్ఘకాలం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం, జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళం, అనేక పోరాటాలు చేసినటువంటి వాళ్ళం. కాబట్టి ఇవాళ ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి ఏ నాయకులు భయపడరు. ఇప్పటికైనా మీరు ప్రజలపై దృష్టి పెట్టండి, 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చినటువంటి మాటను ఇవాళ అమలు చేయండి. అమలు చేస్తే ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఇవాళ గత 10 ఏళ్లని మళ్ళీ మీరు విధ్వంసం చేసేటువంటి పని చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఛార్జ్ షీట్కు సరైనటువంటి జవాబు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.